అందరికీ వందనాలు. బాగున్నారా? మంచిది, దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా తండ్రి, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. అదృశ్య దేవుడవు, అద్వితీయ దేవుడవు. ఆయనను నీ వాక్యము ద్వారాను నీ కుమారుని ద్వారాను ప్రభువా మాకు నిన్ను నీవు ప్రత్యక్షపరచుకొనడానికి ఇష్టపడిన దేవుడు ప్రభువా. మేము కనులారా నిన్ను చూచి ఆరాధించగలుగునట్లు ఆత్మీయ నేత్రములను ప్రభువా మీరు తాకండి. మీ ఆత్మ ప్రత్యక్షతను మాకు అనుగ్రహించండి తండ్రి. మీ ఆత్మ సన్నిధిలో ప్రభువా మేమందరం ఆనందించగలుగునట్లు మీ ఆత్మను ప్రభువా మాలోను మా మీదను మా మధ్యను మీరు ఉంచండి. సమస్తమునకు ప్రభువా మీరు ఆధిపత్యం వహించండి. మీరు ఘనతనందండి ప్రభువా. మీ మాట వినిపింపచేయండి. మేము ఏ మనుష్యుని స్వరమును వినడానికి కానీ ఏ మనుష్యుని చూడడానికి కానీ ప్రభువా ఇక్కడికి రాలేదు. మేము నిన్ను ఆరాధించడానికి, నీ మాట వినడానికి ప్రభువా వచ్చి ఉన్నాం. ప్రభువా మాకు మీ సన్నిధిని అనుగ్రహించండి. నిన్ను వెదుకుట ఎలాగో మాకు మీరు నేర్పించండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. బైబిల్ గ్రంథం మొత్తం కూడా ఆరంభం నుంచి బైబిల్ గ్రంథం ముగింపు వరకు ఉండినటువంటి సారాంశాన్ని మనం చూస్తే 2 అక్షరాలలో చూడగలం, ప్రేమ అని. మనము పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనంలో ఆఖరి భాగం చూద్దాం. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. మనకు ప్రకటించబడినటువంటి సువార్త వాక్యం, దాని యొక్క సారాంశం ఏంటో మనం గ్రహించాలి అంటే తిమోతికు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. చూడండి, బైబిల్ గ్రంథం మొత్తం సారాంశం ఏమిటి అంటే నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమ. ఇది నాన్న నిష్కపటమైనటువంటి విశ్వాసము, నిష్కపటమైనటువంటి ప్రేమ, ఈ అంశాల మీద కొంచెం సేపు ధ్యానం చేద్దాం. ఎందుకంటే మనము తీర్పు దినాన దేవుని ఎదుట నిలవబడేటప్పుడు నిష్కాపట్యము కలిగిన వారిముగా, నిందారహితులముగా, సిగ్గుపడనక్కర్లేనటువంటి వారిముగా ఆయన ఎదుట నిలవబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నిష్కపటమైన ప్రేమ అంటే మనం గ్రహించవచ్చు, కానీ నిష్కపటమైన విశ్వాసము అంటే ఏంటో మనం గ్రహించాలి. నిష్కపటమైన విశ్వాసం అనే దాన్ని మనం లోతుగా ధ్యానం చేస్తే కొన్ని తర్జుమాల్లో ఈ మాటకు స్ట్రాంగ్ ఫెయిత్ అండ్ డీప్ ఫెయిత్ అని ఉంది. లోతైన విశ్వాసము, దృఢమైన విశ్వాసం అని కూడా ఉన్నది. కాబట్టి మనము చాలామంది గురించి అంచనా వేసేటప్పుడు చాలా లోతైన భక్తి చేస్తారండి, చాలా లోతైన విశ్వాసాన్ని నేర్చుకుంటారు అనే మాటలు వింటాం. కాబట్టి ఈ లోతైన విశ్వాసము లేక నిష్కపటమైన విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యము. అసలు విశ్వాసం అనగానే అది ఎలా మనం నేర్చుకోగలం? అంతేకాదు, నేను మొదటగా చెప్పినట్లుగా బైబిల్ గ్రంథం ఆరంభం నుండి అంతం వరకు కూడా సారాంశంగా నొక్కి వక్కాణించి చెప్తున్నటువంటి మాట ఏమిటి అంటే నిష్కపటముగా ఆయన్ను సేవించడం చాలా ప్రాముఖ్యం. అదే మోషే ద్వారా నడిపింపబడిన తరువాత మోషే వాగ్దాన భూమిలో ప్రవేశించడానికి అర్హత లేకుండా పోగొట్టుకొనినప్పుడు యవనుడైనటువంటి లేదా దేవునిచ్చే నమ్మకస్తునిగా ఎంచబడినటువంటి యెహోషువ
వాగ్దాన భూమిలోనికి వారిని తీసుకొని వెళ్ళిన తరువాత ఆయన ఆఖరి దినాల్లో ఇశ్రాయేలీలందరినీ పోగు చేసి ఆయన మాట్లాడిన మాటల్లో ఇది కూడా ఒకటి. మిమ్మల్ని దేవుడు ఎలాగ రక్షించుకొని తీసుకొని వచ్చాడో, ఏ విధంగా అసలు మిమ్మల్ని ప్రత్యేకపరుచుకున్నాడో, తర్వాత మిమ్మల్ని ఎలాగ తీసుకొని వచ్చాడో ఐగుప్తులో నుండి, ఐగుప్తులోకి తీసుకొని పోవడానికి కారణం ఏంటో, బయటకు తీసుకొని రావడానికి కారణం ఏంటో అన్ని ప్రత్యేకంగా వారికి మరలా గుర్తు చేస్తూ ఈ మాట అంటాడు. ఒకసారి మనం చూద్దాం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం. పద్నాలుగవ వచనం చూద్దాం. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి. నిష్కపటముగా ఆయన సేవించాలి అంటున్నాడు. ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు. మీరు నది అద్దరిని మీ పితరులు చేసినట్లుగా కాకుండా నిష్కపటముగా సత్యముగా ఆయన సేవించాలి అంటున్నాడు. ఎవరైనా తన జీవిత చరమాంకంలో మాట్లాడే మాటలు చాలా ప్రాముఖ్యంగా ఉంటాయి. ఆస్తినంతా బాగా కూడబెట్టి తన యావదాస్తిని, తన వంశపారంపర్యంగా వచ్చినటువంటి ఆస్తిని తన తదనంతరం తమ పిల్లలకు రాసేటటువంటి ఆ వీలునామా చాలా ప్రాముఖ్యం. చూడండి, యెహోషువ కూడా ఆఖరిగా చెప్తా ఉన్నాడు, మీరెవరినైనా సేవించండి, నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాం నిష్కపటముగా సత్యంగా. ఈయనే కాదు, న్యాయాధిపతులలో ఆఖరి న్యాయాధిపతి అయినటువంటి సమూయేలు ఆఖరుగా చెప్తున్నటువంటి మాట ఇశ్రాయేలీలతోటి అదే. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయం. ఇరవై 23-24 వచనాలు చదువుకుందాం. సమూయేలు ఆఖరి న్యాయాధిపతి అయిపోయినాడు. తర్వాత తన కుమారులు మార్గం తప్పిపోయారు గనుక ఇశ్రాయేలీలు, మీరు ఎవరిని కోరుకుంటారంటే మాకు ఒక రాజునివ్వండి, అతడు మమ్మల్ని చక్కగా పరిపాలించగలుగుతాడు అని ఇశ్రాయేలు అందరూ ముక్త కంఠంతో చెప్పినప్పుడు మీరు దేవునికి ప్రతిగా రాజును కోరుకున్నారు. సరే, అతడు కీడు చేసేవాడైతే అతడు మీరు కలిసి నశిస్తారు. అతడు మేలు చేసేవాడైతే మిమ్మల్ని చక్కటి మార్గంలో నడిపిస్తాడు. మీరు దేవుని యొక్క తీర్పును, దేవుని మీరు తృణీకరించారు, అయితే మీకు చక్కని శ్రేష్టమైన ఒక మార్గం చెప్తాను అంటున్నాడు. ఏమనంటే, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపం చేసిన వాడనగుదును. ఎప్పుడు అంటున్నాడు తెలుసు ఈ మాట? when they rejected his offsprings as their judges. తన కుమారులను వారు న్యాయాధిపతులుగా తృణీకరించిన తరువాత చెప్తున్నాడు. లేక తను మరొక న్యాయాధిపతిని వారి కొరకు నియమించడానికి సన్నద్ధమవుతున్నప్పుడు దానిని తృణీకరించినప్పుడు ఇశ్రాయేలీలు వారితో ఈ మాట అంటున్నాడు, మీరు తృణీకరించినంత మాత్రాన, నా నిర్ణయాన్ని మీరు గౌరవించనంత మాత్రాన మీ నిమిత్తం నేను ప్రార్థన చేయడం కనుక మానివేస్తే అది నాకు పాపం.
ఎంతమంది ఈ మాట చెప్పగలుగుతారు ఈ దినాల్లో? నా మాట విన్నప్పుడు నేను ఎందుకు ప్రార్థన చేస్తాను అనే మాట కదా మనం వినేది. చూడండి, ఇటువంటి సమూయేళ్ళు సంఘాల్లో లేవాలి. అందుకే యేసు ప్రభు వారు అన్నారు, నువ్వు ఎల్లప్పుడూ స్థిరముగా మరొక సహోదరు నిమిత్తం ప్రార్థించేటటువంటి మెట్టులో ఉండాలి అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు రిజెక్ట్ యువర్ సెల్ఫ్. మొదటగా నిన్ను నువ్వు తృణీకరించుకుంటే ఇంక అందరు తృణీకరించుకున్న తర్వాత ఇంకెవరు తృణీకరించకపోయినా నీకు నష్టం లేదు. చూడండి, ఇక్కడ సమూయేలు అంటున్నాడు, మీ నిమిత్తం ప్రార్థన చేయటం నేను మానివేస్తే అది నాకు యెహోవాకు విరోధముగా పాపం చేసిన వాడనవుతాను, అది నాకు దూరమగునుగాక. కానీ శ్రేష్టమైన ఒక చక్కని మార్గాన్ని మీకు నేను బోధిస్తాను. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినా అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి, ఇక్కడ ఒక మాట అంటున్నాడు, నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము అంటున్నాడు. అంటే తప్పనిసరి అంటున్నాడు. ఏంటి తప్పనిసరి? నువ్వు ప్రార్థించకపో, అది నష్టం కాదు. కానీ నిష్కపటమైనటువంటి పూర్ణ హృదయముతో ఆయన సేవించడం మాత్రం తప్పనిసరి. నువ్వు ఆరాధనకి క్రమం తప్పకుండా రావడం రాకపోవడం అనేది తప్పనిసరి కాదు. ఏది తప్పనిసరో తెలుసా? నిష్కపటమైన హృదయముతో ఆయన్ను ఆరాధించడం తప్పనిసరి. నువ్వు ఆయన్ని ఆరాధించినప్పుడు, ఆయన సేవిస్తున్నప్పుడు నిష్కపటముగా సేవించడం అనేది చాలా తప్పనిసరి. కాబట్టి బైబిల్ గ్రంథంలో పాత నిబంధన నుంచి చూసినా, క్రొత్త నిబంధన నుంచి చూసినా క్రైస్తవ జీవితంలో నిష్కాపట్యమైనటువంటి భక్తి చాలా ప్రాముఖ్యం. నిష్కపటమైనటువంటి విశ్వాసము, నిష్కపటమైనటువంటి ప్రేమ చాలా ప్రాముఖ్యం. వాటిలో ఈ ఉపదేశాన్ని అంతా కలుపుకుంటే దాని సారాంశం ఏమిటి అంటే నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమ అంటున్నాడు. నిష్కపటమైన ప్రేమ అంటే మనం గ్రహించగలుగుతాం. ఏ కపటం లేకుండా ప్రేమిస్తాడండి, ఏ కపటం లేకుండా ప్రేమిస్తారండి ఆ సహోదరులు మనం వెళితే అనే మాటను గ్రహించగలుగుతాం. నిష్కపటమైన విశ్వాసము అంటే ఏంటి? నీవు విశ్వాసివైనప్పుడు ఏమి ఆశించి దేవుని యొద్దకు వచ్చావు? Have you sought for your own benefits or have you sought for the glory of Christ? నీవు నీ స్వంత ప్రయోజనాల నిమిత్తం దేవుని యొద్దకు వచ్చావా, లేక దేవుని మహిమను వెతుకుతూ వచ్చావా? దాని మీద డిపెండ్ అయి ఉంటుంది నీలో నిష్కపటమైన విశ్వాసం ఉన్నదా లేదా అని. నువ్వు ఒక సంఘ సభ్యునిగా చేర్చబడినప్పుడు, లేక ఒక బోధను నువ్వు అనుసరిస్తున్నప్పుడు దేని నిమిత్తం అనుసరిస్తున్నావు? నిష్కపటమైన విశ్వాసం. అందుకే యేసు ప్రభు వారు అన్నారు, మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట అన్నారు, ఇదిగో తోడేళ్ల మధ్యకు నేను మిమ్ములను గొర్రెలను పంపినట్టు పంపుతున్నాను. కాబట్టి పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులునై ఉండుడి అన్నాడు. గొర్రెలకు ఏం కావాలి? ఇప్పుడు నిష్కపటమైనటువంటి స్వభావం కావాలి, వివేకముతో కూడినటువంటి నిష్కపటమైన స్వభావం కావాలి. ఎందుకంటే మీరు తోడేళ్ల మధ్య నివసించుచున్నారు. చాలామంది ఈ దినాల్లో తోడేళ్ల వంటి బోధలకు, తోడేళ్ల వంటి నాయకులకు ఆకర్షితులైపోతున్నారు. వివేకము ప్రదర్శించలేకపోతా ఉన్నారు. కారణం నిష్కాపట్యం వారిలో లేకపోవడం, కపట స్వభావం వారిలో ఉండడం. మీ సేవకుడు సరిగా ప్రార్థన చేయడంటగా, మా దగ్గరకు రాయ్యా, వెంటనే తస్కరించబడుతుంది గొర్రె. కారణం నిష్కపటం లేకపోవడం. ఏదో ఆశిస్తూ దేవుని యొద్దకు రావడం.
చూడండి, అనేకమైన దుర్బోధల మధ్య, స్వీయ ఘనతను కోరుకునేటటువంటి సేవకుల మధ్య, సంఘాల మధ్య నిష్కాపట్యముగా దేవునిని సేవించడం చాలా అవసరం, చాలా ప్రాముఖ్యం. అయితే ఏం చేయాలి మరి? నిష్కాపట్యముగా మనం ఉండాలి, నిష్కపటమైనటువంటి విశ్వాసము కలిగినటువంటి వారిగా ఉండాలి. నేను దేవుని చాలా ప్రేమిస్తున్నాను, సంఘాన్ని ప్రేమిస్తున్నాను, లేక నేను సహవాసాన్నే ప్రేమిస్తాను అని చెప్పుకునే నీవు నేను నిష్కపటమైనటువంటి హృదయము కలిగిన వారిగా ఉంటున్నామా? ఆ ప్రేమ నిష్కపటమైనటువంటి విశ్వాసం నుండి వస్తుందా? చూడండి, పేతురు భక్తుడు అంటున్నాడు, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 21 నుండి మనం చూద్దాం. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిన గాని తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము. మీరెవరి ద్వారా విశ్వాసులయ్యారు? సంసోను గారి ద్వారానా? ప్రభుదాస్ గారి ద్వారానా? దానియేలు గారి ద్వారానా? జాషువా డానియేలు గారి ద్వారానా? ఎవరి ద్వారా మీరు విశ్వాసులయ్యారు? యేసు క్రీస్తు ద్వారా. ఇది ఇక్కడ అంటున్నాడు, మీరు తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తం. చూడండి, యేసు క్రీస్తు ద్వారా నువ్వు విశ్వాసివైతే అది ఎవరికి మహిమ అంటే దేవునికి మహిమ. చూడండి, అదే అంటున్నాడు, తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కాగా విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి. మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు. నిష్కపటమైనటువంటి సహోదర ప్రేమ, నిష్కపటమైనటువంటి విశ్వాసం నుండి కలుగు ప్రేమ మీలో కలగాలి అంటే ఏం చేయాలో చెప్తున్నాడు. మీరు సత్యమునకు విధేయులవుట చేత. ఎవరికి విధేయులు అవ్వాలి? సంఘ నాయకునికా? సంఘ పాదిరికా? సహవాసపు నాయకునికా? లేక సంస్థ నాయకునికా? సంఘ పెద్దకా? కాదు, సత్యమునకు విధేయులు అవ్వడం నేర్చుకుందాం. సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులు పవిత్రపరచబడతాయి. అప్పుడు ఏ తోడేలు బోధ మిమ్మును దొంగిలించలేదు, ఏ తోడేలు మిమ్మును గాయపరచలేదు. కారణం, మీ మనస్సులు పవిత్రపరచబడతాయి. అంతేకాక ఒకని నొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. నిష్కపటమైనటువంటి సహోదర ప్రేమ లేకపోతే నిష్కపటమైనటువంటి విశ్వాసము ద్వారా వచ్చు ప్రేమ మనలో ఉండాలి అంటే ఏం చేయాలి? ఇక్కడ చెప్తున్నాడు, సత్యానికి విధేయులం అవ్వాలి. అంతేకాదు ఒకరినొకరము మిక్కటముగాను హృదయపూర్వకముగాను ప్రేమించాలి. ఇవి మనలో లేనట్లయితే మనము నిష్కపటమైన విశ్వాసులము కానేరము. నిష్కపటముగా ఆయన మనం సేవిస్తున్న వారము కాదు, మనము ఏదో వెనుక ఆశిస్తున్నామని అర్థం. మనము మరేదో ఆశిస్తున్నాం, దేవుని మహిమను వెతకడం లేదు, దేవుని మహిమను కోరుకోవడం లేదు. చూడండి, మన దేవుడు అసూయ కలిగిన దేవుడు అని ఉంటుంది. ఏంది?
దేవునికి అసూయ ఉన్నదా? దాన్నే పర్యాయ పదంగా నీ దేవుడైన యెహోవా రోషము గల దేవుడు. అవర్ గాడ్ ఈజ్ జెలస్ గాడ్. ఆయన ప్లేస్లో ఆయనతో పాటుగా లేకపోతే ఆయనకు ముందుగా దేన్ని కూడా కోరుకోడు. నీ హృదయంలో ఉంటే సత్యమైన ఉండాలి, లేకపోతే అసత్యమైన ఉండాలి. అందుకే 7 సంఘాల్లో ఒక సంఘానికి రాస్తూ, నువ్వు చల్లగానున్నా వెచ్చగానున్నా నీకు మేలు. వెచ్చగా ఉంటే దేవుని అగ్నితోటి రగిలిపోతూ ఉండడం అంటే మేలు. చల్లగా ఉన్నా నీకు మేలు అన్నాడు. చల్లగా ఉన్నా నీకు మేలు. దాని ద్వారా నువ్వెవరిని మోసపరచలేవు. నేను చల్లారిపోయిన వ్యక్తిని, నా భక్తి చల్లారిపోయింది, నా బ్రతుకిది అని నువ్వు ఓపెన్గా చెప్తావు. వెచ్చగా ఉంటే నీ విశ్వాసం మరి ఒకరిని ఛాలెంజ్ చేస్తుంది. సమస్య ఎవరితో అంటే సత్యముతో పాటుగా అనగా దేవునితో పాటుగా మరి ఒకనికి లేక మరి ఒకరికి తావిచ్చే భక్తి. ఆయన తన ప్లేస్లో మరి దేనిని కూడా ఉండడానికి ఒప్పుకోడు. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయములో ఈ మాట ఉంటుంది. ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం 8 నుండి చూస్తే 8-9 వచనాలు. పైనున్న ఆకాశం అందే గాని, క్రిందనున్న భూమి అందే గాని, భూమి క్రిందనున్న నీళ్ళ అందే గాని ఉండు దేని పోలికనైనా విగ్రహమును చేసి కొనకూడదు. కొంతమందికి గొప్ప గొప్ప సేవకులు విగ్రహాలు అయిపోతున్నారు. నేను చాలా సంఘాల్లో చూస్తా ఉన్నాను. అమ్మా దేవుని మీరు వెదకండి. మా నాయకుడు చెప్పాడయ్యా, మా అయ్యగారు చెప్పాడు. దేవుడు రోషము కలిగినటువంటి దేవుడు. ఆయన పక్కన ఇంకొక దాన్ని ఆయన అన్నాడు సహించడు. అక్కడ క్లియర్గా చెప్తా ఉన్నాడు, ఆకాశంలో కానీ భూమి మీద కానీ భూమి క్రింద ఉన్నగా దేని రూపాన్ని నువ్వు చేసుకోకూడదు విగ్రహంగా. ఒక మాటలు అనేసాడు, నేను తప్ప అన్నాడు. అయ్యా దేవుడు దేవుడే, దేవుడితో పాటుగా మాకు అయ్యగారు కూడా, దేవుడితో పాటుగా మాకు ఈ క్రమం కూడా. చూడండి, దేవునికి క్రమం అవసరం లేదు. ఒక మాటలో చెప్పాలంటే యేసు ప్రభు వారు బోధించిన బోధలో మీరు గనక చూస్తే ఆయన ప్రతి చోట ఈ క్రమం పెట్టుకున్న వాళ్ళ నియమాలను ఆయన అతిక్రమిస్తూ వచ్చినట్టే కనపడుతుంది. విశ్రాంతి దినాన్ని శిష్యులు తింటున్నారు, విశ్రాంతి దినాన్ని నువ్వు బాగు చేస్తున్నావు, విశ్రాంతి దినాన్ని పని చేస్తున్నారు. ఆయన ప్రతి చోట విశ్రాంతి దిన ఆచారాన్ని మీరుతున్నట్టే కనపడింది. క్రమాన్ని నిష్టను వెదకే వారికి చెంపపెట్టు యేసయ్య బోధ. యేసయ్య కావాల్సింది క్రమం కాదు, యేసయ్యే. ఆయనకు కావాల్సింది తనను మాత్రమే సేవించేవారు. అందుకే ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడలా, నాకు శిష్యుడిగా ఉండగోరిన ఎడలా, అసలు ఒకటే మాట అన్నాడు, నా నిమిత్తం తన తల్లిదండ్రులనైనను అక్క చెల్లెండ్రనైనను అన్నదమ్ములనైనను విడిచిపెట్టని వాడు
తల్లిదండ్రులను సహా ద్వేషింపని వాడు నాకు శిష్యుడు కానేరడు. లేదు లేదు, మా నాయన్ని మేము గౌరవించిన తర్వాతే యేసయ్యకు శిష్యులం అవుతాం. లేదు ప్రియ సహోదరులారా, ఈ భూమి మీద కానీ ఆకాశంలో కానీ భూమి క్రింద ఉన్న నీళ్ళలో కానీ ఏది కూడా నీకు యేసయ్యకు సబ్స్టిట్యూట్ గా ఉండడానికి వీల్లేదు. అది ఒక నాయకుడు కావచ్చు, మానవ రూపంలో ఉండినటువంటి, లేక ఒక బోధ రూపంలో ఉండిన క్రమమైనా కావచ్చు. సత్యమునకు విధేయులం అవుదాం, క్రీస్తునకు విధేయులం అవుదాం, క్రీస్తు యేసు యొక్క మహిమను వెదకుదాం, ఆయన ద్వారా విశ్వాసులం అవుదాం, ఆయన మహిమ నిమిత్తం విశ్వాసులం అవుదాం. ఎందుకంటే మన దేవుడని యెహోవా, రోషము కలిగినటువంటి యెహోవా. రెండవ అవకాశానికి ఆయన తావివ్వడు. దెర్ ఈస్ నో సెకండ్ ఆప్షన్, సెకండ్ ఒపీనియన్. రెండవ అవకాశం, రెండవ ఉద్దేశానికి ఆయన తావివ్వడు. నేను ఒక వృత్తాంతాన్ని కంపారిటివ్గా చెప్పి మీకు ఇది ముగించాలని కోరుకుంటున్నాను. చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయం. మార్కు సువార్త 10వ అధ్యాయం. మార్కు సువార్త 10వ అధ్యాయం 17 నుండి మనం చూస్తే 17 నుండి 22 వచనముల వరకు మనం చూస్తాం. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరుగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయుదునని ఆయనను అడిగాను. ఇక్కడ ఒక వ్యక్తి వచ్చి యేసు ప్రభు వారి వద్దకు వచ్చి, నేను నిత్య జీవమునకు వారసుడని అవ్వాలంటే ఏం చేయాలి? చూడండి, ఈ దినాల్లో మనం నిత్య జీవాన్ని వెదకుతున్నామో లేదో, అసలు ఈ వ్యక్తి కూడినటువంటి తలం పైన మనలో ఉందో లేదో మనం ముందుకెళ్ళి చూద్దాం. యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడొక్కడే గాని మరి ఎవడునూ సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుమను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. అందుకతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచునే ఉంటిని అని చెప్పాను. చూడండి, దేవుని ఆజ్ఞలను అనుసరించడం నిజమైనటువంటి ఆత్మీయ జీవితానికి సాదృశ్యం అని మనం నమ్మేవారమైతే అతడు అప్పటికే నిత్య జీవాన్ని పొందుకున్న వ్యక్తి అయి ఉండాలి కదా. నేను ఒక దినాన మార్కాపురంలో నేను ఉద్యోగం చేసేటప్పుడు వారం వారం నేను నల్గొండ వెళ్ళేవాడిని. అప్పుడు నా భార్య నల్గొండలో చేస్తూ ఉండేది. మార్కాపురంలో మధ్యాహ్నం 1 గంటకు వెళ్తే నేను ఇంటికి వెళ్ళేటప్పటికి మిడ్నైట్ 2 అయ్యేది. అంత దీర్ఘ ప్రయాణం, బస్సుల కనెక్టివిటీ ఉండేది కాదు. మార్కాపురం నుంచి మాచర్లకు వచ్చేసేటప్పటికి నల్గొండ బస్సు వెళ్ళిపోయేది ఒక్కోసారి. అప్పుడు నేను మళ్ళీ చుట్టూ ఇటు దాచేపల్లి వచ్చి మిర్యాలగూడ మీదగా మళ్ళీ నల్గొండ వెళ్ళేవాడిని. ఒక దినాన మాచర్లకు వచ్చేసేటప్పటికి బాగా లేట్ అయిపోయింది. బస్సులు లేవు, అటు ట్రాన్స్పోర్టేషన్ లేదు, ఇటు గుంటూరు బస్సులు కూడా లేవు. అప్పుడు ఏం చేద్దామని చెప్పని అక్కడ బయట నిలబడితే 2 సహోదరులు మాట్లాడుకుంటూ సెలవు తీసుకొని, సరే బ్రదర్ నేను వెళ్ళొస్తాను అని, దేవుని పని చక్కగా జరిగింది అని మాట్లాడుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఎదురుగా నేను ఉండడం జరిగింది. నేను అలా బ్యాగ్ తగిలించుకొని ఎదురు చూస్తూ ఉంటాను. ఏం బ్రదర్, నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నావా? అవునండి, మిర్యాలగూడ వెళ్ళాలి. ఆహా, నేను కూడా మిర్యాలగూడ వెళ్తాను, బండి మీద రా వెళ్దామని చెప్పని ఎక్కించుకున్నాడు. ఆయన నన్ను అడిగిన మొట్టమొదటి ప్రశ్న, సరే కొంత దూరం వెళ్ళిన తర్వాత, నువ్వేం చేస్తావు బ్రదర్, నీ పేరేంటి? నా పేరు దేవసహాయం. ఆహా, దేవునికి తెలిసినటువంటి వ్యక్తి, మంచిది. బ్రదర్, మనం ఏం చేయాలి అసలు, దేవునికి పరలోకం సంపాదించాలంటే ఏం చేయాలి అని అడిగాడు. అడిగితే నేను ఎక్కడా కూడా త్వరపడి ఎంతూసియాజంగా లేకుంటే ఎగ్జైట్మెంట్తో
ప్రవర్తించడం మంచిది కాదని నేను ఒక తెలియని వ్యక్తిగానే మాట్లాడడం ఆరంభించాను. అతనేం చెప్తాడో తెలుసుకోవాలి కదా అని. ఆయన అన్నాడు, సరే నేను అన్నాను, ఏముందయ్యా దేవుని ఆజ్ఞలన్నీ పాటిస్తూ ఆయన వెంబడించడమే అన్నాను. కరెక్టే, వెరీ గుడ్, బాగా చెప్పావు సహోదరుడా, దేవుని ఆజ్ఞల్లో మరొక దాన్ని నువ్వు మీరుతున్నావు తెలుసా అన్నాడు. ఏంటయ్యా? విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుము. మరి నువ్వు ఆ విశ్రాంతి దినం ఏ రోజో గుర్తుపట్టావా అన్నాడు. అదేందయ్యా? ఆదివారం కాదయ్యా, శనివారం. అంటే ఆయన సబ్బాత ఆరాధికుడని నాకు అర్థమైపోయింది. చూడండి, ఇప్పుడు చెప్తున్నాను, ఆ క్రమం నిత్య జీవానికి చేర్చేదైతే ఇక్కడ ఇతడు వచ్చి ఈ ప్రశ్న వేసేవాడు కాడు. అవన్నీ తూచా తప్పకుండా పాటిస్తున్నాడు కదా. అయినా యేసయ్య దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు, ఏమన్నా తెలుసా? నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలి? ఇతనికి ఉన్న గ్రహింపు కూడా ఈ దినాల్లో చాలా మందికి లేదు, ఆ సహోదరుని వలె. నేను క్రమం తప్పకుండా పాటిస్తున్నాను, చక్కగా అన్ని ఆరాధనలకు అటెండ్ అవుతాను, నరహత్య చేయను, దొంగిలను, అబద్ధమాడను, దేవుడని యెహోవాను సేవిస్తున్నాను, అన్ని చక్కగా అన్ని ఆజ్ఞలు పాటిస్తున్నాను, నా భక్తి బాగుంది, నేను పరలోకానికి వారసుణ్ణి అనుకుంటున్నారు. ఇక్కడ ఈ సహోదరునికి ఆ తలంపు కూడా దానికంటే ఎక్కువ అవగాహనలో ఉన్నాడు. ఈ క్రమం బాగానే ఉంది, నేను మొదటి నుంచి అనుసరిస్తున్నాను, కానీ నాకు కావాల్సింది నిత్య జీవం. చూడండి, అందుకే క్రమం ఎన్నడూ మనల్ని నిత్య జీవానికి తీసుకొని వెళ్ళదు. క్రమం ఎన్నడూ మనల్ని నిత్య జీవానికి నడిపించదు. చూడండి, అక్కడ 21వ వచనంలో, యేసు అతని చూచి అతని ప్రేమించి. దేవుడు ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడో తెలుసా? సమస్య ఏంటంటే దేవుని ప్రేమలోనే భయం ఉంది. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడంటేనే వణికిపోవాలి. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అంటే ఆయన మనలో ఉండిన ఒక్క కొదువుగా ఉన్నదాన్ని చూస్తాడు, మనలో ఉండిన ఒక్క లోపాన్ని చూస్తాడు. బికాస్ హీ లవ్స్ అస్. ఆయన మనల్ని ప్రేమించేవాడు. అందుకే ఒక భక్తుడు అంటాడు, గాడ్స్ లవ్ ఈజ్ ఫ్రైటనింగ్. దేవుని ప్రేమ భయం పుట్టిస్తుంది అంటాడు. దేవుడు మనల్ని ప్రేమించుచున్నాడు, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు, ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. అందుకే మీలో కొదువగా ఉండిన దానినే ఆయన చూస్తున్నాడు. ఆయన అతన్ని ప్రేమించి, చూడండి, ఆయన స్ట్రైట్ గా అతని హృదయంలో కొదువుగా ఉన్నదాన్ని చూశాడు. నీ హృదయంలో ఒకటి కొదువుగా ఉన్నది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినాన నీ జీవితంలో దేవుని దృష్టికి కొదువుగా ఉన్నదేంటో నీ అంతరాత్మలో పరిశుద్ధాత్ముడు ఇప్పుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు దేవునికి మారుగా, సత్యమునకు వ్యతిరేకముగా, లేక సత్యముతో పాటుగా, క్రీస్తుతో పాటుగా మరొక దాన్ని దేన్నో సేవిస్తున్నావా, ఆరాధిస్తున్నావా? నిష్కపటమైన విశ్వాసమును వెంబడించు సహోదరి సహోదరుడా. ఉపదేశ సారము నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమ, పవిత్రమైన మనస్సాక్షి నుండి కలుగు ప్రేమ, పవిత్రమైన హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి వచ్చు ప్రేమ. నీ విశ్వాసం ఎవరి మీద ఉన్నది? నీ విశ్వాసానికి మూలం ఎవరు? మూలము ఏది? ఒక నియమమా, ఒక క్రమమా, ఒక వ్యక్తి, ఒక నాయకుడా, లేక క్రీస్తు మాత్రమేనా? సత్యము మాత్రమేనా? యేసు అతని ప్రేమించి అతనిలో కొదువుగా ఉన్నదాన్ని చూసి అన్నాడు, నీకొక్కటి కొదువుగా ఉన్నది, అదొక్కటి చేయి. ఏమన్నాడు చూడండి, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడింపు అని చెప్పాను. చూడండి, దేవుని యొక్క తపన ఏంటి అంటే
ఆయన ఇచ్చిన ఆజ్ఞల్లో కూడా ఆఖరిగా శిష్యులకు ఇచ్చినటువంటి ఆ ఆజ్ఞలో కూడా ఆయన చెప్పిన మాట, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి. మీరు సమస్త జనులను చర్చిలోకి ఆహ్వానించండి. మీరు సమస్త జనుల ద్వారా మీరు పెద్ద సంఘాన్ని కట్టించండి. మీరు సమస్త జనులను పోగు చేసి పెద్ద కూటాన్ని ఏర్పాటు చేయండి. దానికి మహాకూటం అని పేరు పెట్టుకోండి. మహాసభ అని పేరు పెట్టుకోండి. దేవుడు అది కాదు కోరుకుంటుంది. దేవుడు కోరుకుంటుంది తన్ను వెంబడించు వారు శిష్యులవ్వాలి. శిష్యులవ్వాలి. మీరు చూస్తే శిష్యులనబడిన వారందరికీ ఇవ్వబడిన మొట్టమొదటి పిలుపేంటో తెలుసా? నన్ను వెంబడించు, నన్ను వెంబడించు. కానీ ఈ దినాల్లో తెలుసా, యేసయ్యతో పాటుగా మమ్ములను వెంబడించు, యేసయ్యతో పాటుగా మా క్రమంలోకి రా. ఇదే కదా మనం చూస్తున్నది. యేసును మాత్రమే వెంబడించేవారు కావాలి. ఆయనకు శిష్యులకు ఇవ్వబడినటువంటి మొట్టమొదటి పిలుపు నన్ను వెంబడించు, నన్ను వెంబడించు. పేతురుకు వల ఉంది, దాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించు. సమస్తమును విడిచిపెట్టి మేము నిన్ను వెంబడించితిమే, మాకేం దొరుకుతుంది అన్నాడు. రేపు నేను నా తండ్రి రాజ్యంతో కూడా ఈ భూమిని పరిపాలించేటప్పుడు ఇశ్రాయేలు 12 గోత్రాలకు మీరు తీర్పు తీరుస్తారు. మిమ్మల్ని వదిలిపెట్టను. చూడండి, దేవుని కొరకు మనం చేసే త్యాగం దేవుడు గొప్పగా చూస్తాడు. ఆయన నిమిత్తం నువ్వు దేన్ని వదులుకుంటున్నావు? ఆయన నిమిత్తం నువ్వు ఎవరిని పక్కకు పెట్టగలుగుతున్నావు? కేవలం ఆయనను మాత్రమే అనుసరించడానికి, లేక ఆయన మాటను మాత్రమే వినడానికి నువ్వు ఎంత ప్రాధాన్యత చూపిస్తున్నావు? ఇదే ఆయన కోరుకునేది. నీ హృదయంలో అది గనుక ఉంటే నీకు నిష్కపటమైన విశ్వాసాన్ని నేర్పించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ శత్రువును సైతం హృదయపూర్వకంగా ప్రేమించే హృదయాన్ని నీకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. మిక్కటముగా ప్రేమించడం నేర్పిస్తాడు. చూడండి, ఇక్కడ ఆ మాట అన్న తర్వాత, అతడు మిక్కుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. బిగినింగ్లో అతడు యేసునొద్దకు పరుగెత్తి వచ్చి, పరుగెత్తుకుంటూ వచ్చాడు నిత్య జీవాన్ని వెదకాలని. నిత్య జీవానికి అతనిలో కొదువుగా ఉన్నదేదో దేవుడు ప్రకటించిన తరువాత ఇప్పుడు దుఃఖపడుచు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇంకొక అంశాన్ని చూపిస్తాను నేను. లూకాసు వార్త 15వ అధ్యాయానికి వెళ్దాం. 15వ అధ్యాయానికి వెళ్దాం. లూకాసు వార్త 15వ అధ్యాయం. ఇక్కడ తప్పిపోయిన కుమారుని యొక్క ఉదంతం. మనం వివరాల్లోకి వెళ్ళవలసిన అవసరం లేదు, మనందరికీ బాగా పరిచయం ఉండినటువంటి భాగం. తండ్రిని విడిచిపెట్టాడు, తండ్రి యొక్క ఆస్తిలో భాగాన్ని తీసుకున్నాడు, తనకు రావాల్సినటువంటి భాగాన్ని తీసుకున్నాడు, దూరదేశానికి వెళ్ళిపోయాడు, దుర్వ్యాపారం చేశాడు, మొత్తం నష్టపోయాడు, తినడానికి ఆహారం లేదు, పందులు తినే పొట్టుతో ఆకలి తీర్చుకోవాలనుకున్నాడు. అప్పుడు హృదయానికి మారు మనస్సు అనుభవం వచ్చింది. చూడండి, నిజముగా ఆయన్ను ఆరాధించడానికి, ఆయననొక్కడినే ఆరాధించడానికి, ఆయననొక్కడినే సేవించడానికి దేవుడు నిన్ను నన్ను అటువంటి అనుభవాల గుండా తీసుకొని వెళ్ళాలా ప్రియ సహోదరి సహోదరుడా? అంత కఠినపరచబడిన హృదయాలు కలిగిన వారిగా ఉందామా? దేవుడు నిన్ను కూడా నీ సమస్తాన్ని లాగివేసి నీలో మారు మనస్సు కలిగేదాకా. చూడండి, ఆయన ప్రేమామయుడు,
ఆయన మనలో కొదువగా ఉండిన దాన్ని చూస్తాడు. ఇందాక మనం చూసాం, అతను సమస్తం క్రమంగా ఉన్నది కానీ ఒక్కటి కొదువగా ఉన్నది. అతనిని ప్రేమించాడు గనుకని అతనిలో కొదువగా ఉన్నదాన్ని చూపించాడు. యోబు భక్తుని గురించి కూడా మనం అదే సారాంశం చూస్తాం. యోబు భక్తుని యొక్క యథార్థమత, నీతిని గురించి దేవుడే సర్టిఫై చేస్తా ఉన్నాడు. నీతి యథార్థతలు కలిగి ఆయన సేవించడం కంటే ఇంకేం కావాలి? దేవునికి మాత్రమే తెలుసు అతనిలో కొదువుగా ఉన్నదేంటో, యోబులో కొదువుగా ఉన్నదేంటో యోబుకు తెలియజేయడం కొరకు, తను ఎంత అల్పుడనో యోబుకు తెలియజేయడం కొరకు యోబు దగ్గర ఉన్నదంతా తీసేయాల్సి వచ్చింది. నేను అంటాను, మనలో కొంతమంది అంతటి కఠినత్వంలో కూడా ఉండిన పరిస్థితి కనబడుతుంది అంటాను. నిజమే, కొందరి హృదయాలు కఠినం, ఇకంతే అదే క్రమం, అదే నిష్ఠ, అదే భక్తి అనుకుంటారు. దేవుడు నేర్పించే విధేయతకు లోబడరు. అటు వారికి దేవుడు నేర్పించాలంటే పాఠం ఎంత భయంకరంగానే ఉంటుంది. సరే, ఈ తప్పిపోయిన కుమారుడు సమస్తాన్ని నష్టపరుచుకున్నాడు. తినడానికి తిండి లేదు. అప్పుడు మారు మనసు వచ్చింది. అప్పుడు మరలా నేను నా తండ్రి యొద్దకు పోయి, తండ్రి, నేను పరలోకమునకు వ్యతిరేకముగా, దేవునికి విరోధముగా నీ ఎదుట నేను పాపం చేశాను. నీ కుమారుడని అనిపించుకోవడానికి నేను యోగ్యుడను కాను. నీ పనివారిలో నన్ను ఒకనిగా చేసుకో అన్నాడు. అక్కడ చూస్తాం, సహజంగా ఎవరైనా తప్పు చేసిన వారు, ఉదాహరణకి మీ పిల్లలే తప్పు చేశారనుకుందాం, తప్పు చేసి మీ దగ్గర నుంచి పారిపోయిన తర్వాత మరలా మీ దగ్గర రావాలని పరిగెత్తుకుంటూ వస్తారా? చెప్పండి, చెప్పండి. మా పెద్దోడు ఒకసారి నేను చేయొద్దని పని చేశాడు. దాంతో నేను బెల్ట్ తీసుకున్నాను, బయటకు పరిగెత్తాడు. కొంతసేపటికి, నాన్న నేను కొట్టంలే రా అన్నాను. వాడు స్పీడ్గా రావట్లా. ఆ గడప దగ్గరకు వచ్చాడు. తర్వాత చిన్నగా ఆ కిటికీ దగ్గరికి చిన్నగా 2 అడుగులు వేసాడు. తర్వాత ఇంకొంచెం నోట్లో వేలు పెట్టుకుని అక్కడ దాకా వచ్చాడు. నిజమే, తప్పు చేసిన వాడు పరుగెత్తి రాలేడు. ఎందుకంటే అది తను తప్పు చేశానని గ్రహించాడు. నేను అనుకుంటాను, ఈ తప్పిపోయిన కుమారుడు కూడా పరిగెత్తి రాలేదు. నన్ను అంగీకరిస్తాడో అంగీకరించడో, అడుగులు అడుగేసుకుంటూ మెల్లగా వచ్చి ఉంటాడు. కానీ పరుగెత్తింది ఎవరో తెలుసా? తండ్రి పరుగెత్తాడు. ఇందాక పరుగెత్తినటువంటి సహోదరుడు నడుచుకుంటూ వెళ్ళాడు. నడుచుకుంటూ వచ్చిన సహోదరుడు పరుగెత్తుకుని ఆహ్వానించబడ్డాడు. తేడా ఏంటి? నిష్కపటమైనటువంటి విశ్వాసము, నిష్కపటమైనటువంటి భక్తి. ఎస్, నేను తప్పు చేశాను, నేను యోగ్యుడను కాను, నేను నిన్ను మాత్రమే, నీ మాటను మాత్రమే నేను వినాల్సింది. నా సొంత ఆలోచన నేను విన్నాను. నిన్ను మాత్రమే నేను కనపరచాల్సింది, నీతో ఉండాల్సింది. కానీ నేను కాదనుకున్నాను, నేను యోగ్యుడను కాను. ఎప్పుడైతే ఆ నిష్కపటమైనటువంటి స్వభావము ఆ చిన్నవానిలోకి వచ్చిందో, తండ్రి పరుగెత్తుకొని వచ్చాడు, తన ఇంటిలో భాగస్వామిగా చేసుకున్నాడు. అంతేకాదు, మెసేజ్ బైబిల్లో ఉంటుంది, తన ఫ్యామిలీ రింగ్ని అతనికి తొడిగించాడట. కుటుంబానికి వారసత్వంగా వచ్చే, మీకు అర్థం కావాలంటే ఏమంటారు, 16 రోజుల బంగారం, పండగ నగలు, 16 రోజుల పండగ నగలు ఉంటాయి కదా, ఏమంటారు, ఏదో ఉంటుంది ఆ పదం దానికి. వరుసగా 7 వారాల నగలు, 7 వారాల నగలు అవి ఇచ్చాడట. వాస్తవానికి ఎవరికి ఇవ్వాలో తెలుసా? ఆ ఫ్యామిలీ రింగ్ ఎవరికి ఇవ్వాలో తెలుసా? జ్యేష్ఠుడైనటువంటి పెద్ద కుమారునికి ఇవ్వాలి. కానీ జ్యేష్ఠుడు పోగొట్టుకున్నాడు. మనం చూస్తాం, అతనిలో కోపం వచ్చిందట తన తమ్ముడి ఇంటికి వచ్చాడంటే. అంతేకాదు, తన తమ్ముడి కొరకు విందు చేశాడు తన తండ్రి అంటే అతనిలో కోపం వచ్చింది. నన్నెప్పుడు పట్టించుకోలేదు, నాకెప్పుడు చేయలేదనే స్వభావం వచ్చింది. కపట స్వభావంతో తండ్రిని అనుసరించాడు అప్పటిదాకా.
నిష్కపటమైన స్వభావంతో మనం దేవుని వెంబడించడం దేవునికి చాలా ప్రాముఖ్యం. దేవుడు కోరుకునేది, మనకు చాలా ప్రాముఖ్యం. దేవుడు కోరుకునేది అదే. నిష్కపటమైన స్వభావం కలిగిన వారమై దేవుని వెంబడించాలి. ఆఖరిగా ఒక వచనం చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయం 3వ వచనం. ఒకడు దేవుని ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడే. ఇంతకుముందు చెప్పాను, మనము దేవుణ్ణి ఎరగడం, దేవునిచ్చే ఎరుగబడడం. దేవునిచ్చే ఎరుగబడడం అనేది మనకు చాలా ప్రాధాన్యత. ఎస్, దేవుని తెలుసుకోవడం ముఖ్యమే, అయితే దేవునిచ్చే తెలియబడడం అనేది ఇంకా ప్రాధాన్యత. అదే మనకు ఘనత. ఇక్కడ అంటున్నాడు, ఒకడు దేవుని ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడే. ఎటువంటి ప్రేమతో ప్రేమిస్తే? నిష్కపటమైన విశ్వాసము నుండి వచ్చు ప్రేమతో ప్రేమిస్తే. మనము దేవునికి తెలియబడిన వారము, దేవునిచే తెలుసుకొనబడిన వారము, తెలియబడినటువంటి వారము. అప్పుడు ఆయన పరలోకంలో దేవుని ఎదుట మనం నిలవబడినప్పుడు, ఐ నో యువర్ గుడ్ వర్క్స్, నీ క్రియలు నేను ఎరుగుదును. భళా నమ్మకమైన నా మంచి దాసుడా, దా, నువ్వు నన్ను పట్టించుకున్నావు, నాకే ప్రాధాన్యత ఇచ్చావు, మరి దేనిని నా ప్రక్కన ఉంచి నన్ను ఆరాధించలేదు, సేవించలేదు, నన్ను మాత్రమే సేవించావు, నేను నిన్ను ఎరుగుదును అంటాడట. అట్టి గుంపులో ఈ సంఘం అంతా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉండగా, అట్టి హృదయాలు మాకివ్వమని మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, we thank you, Father, for your word. ప్రభువా, నీ నోట నుండి వచ్చిన మాటను బట్టి నీకు వందనాలు. నువ్వు మమ్మలను ప్రేమిస్తున్నావయ్యా. అందును బట్టే మాలో ఏది కొదువగా ఉన్నదో దాన్ని నువ్వు చూసావు. నువ్వు మమ్మలను ప్రేమించిన ఎడల దానిలో మాలో ఏది కొదువుగా ఉన్నదో దాన్ని చూసి మాకు చెప్తావు ప్రభువా. ఎందుకంటే మేము సంపూర్ణులముగా, నిష్కపటులముగా, నిర్దోషమైన వారిమిగా నీ ఎదుట నిలవబడాలని నువ్వు కోరుకుంటున్నావు ప్రభువా. నిజంగా నువ్వు మమ్మలను ప్రేమిస్తున్నావు తండ్రి. అందుకే మమ్మలను హెచ్చరిస్తావు. అక్కడ ఆ ధనవంతుడు తన క్రమాన్ని అనుసరిస్తూ మొదట నుండి ప్రభువా నీ ఆజ్ఞలను పాటిస్తున్నానని చెప్తూనే, నాకు నిత్య జీవాన్ని నేను సంపాదించుకోవాలని ధ్యాస అయితే ఉన్నది, కానీ ఆ నిత్య జీవానికి మార్గాన్ని నువ్వు చూపించినప్పుడు దాన్ని అనుసరించడం అతనికి కష్టమైపోయిందయ్యా. ఫలితంగా నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు. ప్రభువా, ఈ దినాన మేము కూడా ఎదుగో ఇంకొకటి కొదువుగా ఉన్నదేమో చూపించయ్యా అని నీ దగ్గరకు వచ్చినప్పుడు, నువ్వు చూపించినప్పుడు దాన్ని మేము అంగీకరించకుండా పోగొట్టుకునే వారిగా ఉండనివ్వద్దు. కనికరించండి. నిష్కపటమైన విశ్వాసాన్ని మాకు నేర్పించండి. ఈ విశ్వాసము దేవుని మహిమను మాత్రమే వెదకుతుంది. ఆయనకు మహిమ కలుగు నిమిత్తం ఆయన ద్వారా మీరు విశ్వాసులయ్యారు. ఈ సాక్ష్యం నా కోసం, నా గురించి చెప్పబడాలి, మా గురించి చెప్పబడాలి ప్రభువా. మేము కోరుకునేది అదే. క్రీస్తు మహిమ నిమిత్తం విశ్వాసి అయ్యాడు. క్రీస్తు మహిమ నిమిత్తం ఆరాధించువాడయ్యాడు. క్రీస్తు మహిమ నిమిత్తం శిష్యుడయ్యాడు. క్రీస్తు మహిమ నిమిత్తం సంఘం అయ్యింది. అయ్యా, మేమందరం నిష్కపటముగా నిన్ను ఆరాధించి విశ్వసించే వారిగా, అట్టి విశ్వాసం నుండి పొందుకున్న ప్రేమ కలిగిన వారిగా మేమందరం ఉన్నట్లు మమ్మల్ని మీరు నడిపించమని
యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.